బారా షాహీద్ దర్గాలో ఈ నెల 26 నుంచి 30 వరకు రొట్టెల పండుగ వైభవోపేతంగా సాగనుంది. ఇప్పటికే ఉత్సవానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. భక్తులు సైతం షాహీదులను దర్శించుకుంటున్నారు. దర్గాలో పర్వదిన విశేషాలను మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్క్ వివరిస్తారు. ప్రస్తుతం మనం నెల్లూరు బారా షాహీద్ దర్గాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి షహీదుల సమాధులకి ఆల్రెడీ ఇప్పటి నుంచి ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకి ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 26వ తేదీన మనం చూస్తున్నట్టయితే సొందల్మాలి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈ షహీదుల సమాధులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉన్నటువంటి గల్లేఫాలన్నింటినీ కూడా తీసివేసి వాటన్నిటిని శుభ్రం చేసి వాటిని శుద్ధి చేయడం అనే కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం అంతా కూడా ఏకాంతంగా జరిగే క్రమంలో పూర్తి స్థాయిలో బయట వారికి ఎవరికీ అనుమతులు లేకుండా లోపల ఉన్న వ్యక్తులు మాత్రమే, అలాగే మత పెద్దలు మాత్రమే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి 12 షహీదుల సమాధులను శుభ్రం చేసి వాటిని మళ్ళీ తిరిగి శుద్ధి కార్యక్రమం తర్వాత నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ సొందల్మాలి కార్యక్రమం తర్వాత మనం చూస్తున్నట్టయితే గంధం జరుగుతుంది. ఈ గంధం కార్యక్రమం మనం నెల్లూరు కోటమిట్టలోని అమీనియా మసీద్ ప్రాంతంలో జరుగుతుంది. ఈ షహీదులకు ప్రతీకలుగా 12 బిందెల్లో గంధాన్ని కలిపి వాళ్ళకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఎన్నుకుంటారో ఆ 12 మంది కూడా ఈ బిందెలను తీసుకొని ఇక్కడికి వచ్చి వీటి ద్వారా వీటిని ఒక్కొక్క బిందె ఒక్కొక్క షహీద్కి ప్రతీకగా వీళ్ళకి సమర్పించడం అనేది జరుగుతుంది. అది సమర్పించిన తర్వాత మనకు అధికారికంగా రొట్టెల పండుగ అనేది ప్రారంభం అవుతున్నట్టుగా మనం అనుకోవచ్చు. ఈ రొట్టెల పండుగ ప్రారంభంలో ఈ షహీదులకు సమర్పించిన గంధాన్ని అందుకునేందుకు ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహం చూపిస్తారు. భక్తులు దీనికోసం పడిగాపులు పడతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అర్ధరాత్రి జరిగేటువంటి ఈ కార్యక్రమం మొత్తం కూడా దాదాపు అర్ధరాత్రి 2-3 వరకు తెల్లవారుజాము వరకు కూడా ఈ కార్యక్రమం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రొట్టెల పండుగ ఆ తర్వాత రోజు జరిగేటువంటి రొట్టెల పండుగ ఏదైతే ఉందో, అంటే గంధం తర్వాత జరిగేటువంటి గంధాన్ని తీసుకెళ్లి స్వర్ణాల చెరువు నీటికి సమర్పించిన తర్వాత అక్కడి నుంచి మనకు రొట్టెల పండుగ అనేది ప్రారంభమవుతుంది. ఈ రొట్టెల పండుగలో మనం చూస్తున్నట్టయితే ప్రజలందరూ కూడా వచ్చి తమ కోరికలను తీర్చుకునేందుకు వారైతే ఏదైతే ఉన్నాయో వివాహ రొట్టె కానీ, విద్యా రొట్టె కానీ, చదువు అలాగే పెళ్లి రొట్టె కావచ్చు, వ్యాపారం, వృత్తి తదితర రొట్టెలన్నీ కూడా వీళ్ళు పట్టుకుంటారు. అయితే వాటికి కేటాయించిన రొట్టెలను ఎవరైతే గత ఏడాది పట్టుకొని ఈ సంవత్సరం వదులుతారో వారి దగ్గర నుంచి కూడా ఈ రొట్టెలను అందుకోవడం అనేది జరుగుతుంది. ఇలా అందుకున్న రొట్టెలతో వాళ్ళు ఈ సంవత్సరం అంతా తమ ధైర్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకొని తమకు ఆశాభావం జరుగుతుందని వాళ్ళు ఆనందించడం అనేది జరుగుతుంది. దీని తర్వాత రోజు జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని తహలీల్ ఫాతిహా అంటారు. తహలీల్ ఫాతిహా అంటే ఎవరైతే షహీదులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరించుకుంటూ ప్రార్థనలు చేయడం అనే కార్యక్రమాన్ని తహలీల్ ఫాతిహాగా చెప్పుకోవచ్చు. అయితే తహలీల్ ఫాతిహా కార్యక్రమం అనంతరం ఏదైతే ఉందో ముగింపు సభ నిర్వహిస్తారు. ఈ ముగింపు సభను మనం చూసుకున్నట్టయితే ఈ కార్యక్రమాన్ని, అంటే రొట్టెల పండుగకి సంబంధించి ఈ బారా షాహీద్ దర్గాలో మొత్తం చేసినటువంటి సేవా కార్యక్రమాలకి ఎవరైతే ఉంటారో, ఒకవైపు కమిటీ సభ్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, మరోవైపు కార్మికులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఈ ఉత్సవం కోసం శ్రమపడిన అందరినీ కూడా సన్మానించి వారు చేసిన పనికి గౌరవాన్ని కల్పించేందుకు గాను ముగింపు సభగా నిర్వహిస్తారు. ఈ సభకి నాయకత్వాన్ని అలాగే నాయకులు వస్తారు, అలాగే అధికారులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమం సన్మానాలు పూర్తవడంతో ఈ మొత్తం రొట్టెల పండుగ కార్యక్రమం పూర్తి స్థాయిలో ముగిసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఉత్సవానికి సంబంధించి దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తారు. మనం అనుకున్నట్టు కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా విదేశ స్థాయి నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి రొట్టెలను పట్టుకోవడం అనేది మనం చూడవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో దీనికి ఇక్కడ అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకున్నారు అధికార యంత్రాంగాన్ని. మనం చూస్తున్నట్టయితే ఈ సంవత్సరం 16 నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారని ఒక అంచనా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ పార్కింగ్లన్నీ ఏర్పాటు చేశారు. మరోవైపు చూస్తున్నట్టయితే వాహనాల రాకపోకలకు సంబంధించి రేపు 25, 26 తేదీ నుంచి ఈ పొదలకూరు రోడ్డు ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ మళ్లింపు అనేది జరుగుతుంది. దీంతో ఇక్కడ వచ్చేటువంటి ఈ వాహనాలు పూర్తిగా అధికారులు ధృవీకరించినటువంటి వాహనాలు మాత్రమే బారా షాహీద్ దర్గాలకు వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్నీ కూడా దారి మళ్లించి వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అయితే ఈ 5 రోజుల పాటు బయట నుంచి వచ్చేటువంటి ప్రజలతోటి నెల్లూరు నగర ప్రాంతం అంతా కిక్కిరిసిపోతుందన్నలో ఎటువంటి సందేహం లేదు. కెమెరామెన్ నాయబ్తో కోనార్క, N3 నెల్లూరు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా మిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతిహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి
చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Finally, Lord, please subscribe to N3 TV.